చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. 80 కోట్లతో నిర్మించినటువంటి 2 హాస్టల్ని ప్రారంభించబోతున్నారు. ఆయన సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా ఓయూ ఉంటే, అయితే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 ఏళ్లు దాటిన ఓయూకి ఏ ముఖ్యమంత్రి కూడా రాలేరు. అది అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలకి ఇంతవరకు 20 ఏళ్ల తర్వాత ఓ ముఖ్యమంత్రి వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇప్పటికీ 12 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అయితే ఏ ముఖ్యమంత్రి కూడా అందులోకి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలకు వెళ్ళే దాఖలాలు లేవు. మొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగు పెడుతున్న మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డెఫినెట్గా చరిత్రలో నిలుస్తారు. సో తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఓయూలో సీఎం పర్యటన జరుగుతోంది. 20 ఏళ్ల తర్వాత ఇప్పటివరకు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు 20 ఏళ్ల వరకు కూడా 20 ఏళ్ల తరువాత ఓయూలో అడుగు పెడుతున్నారు ఒక ముఖ్యమంత్రి. సో రేవంత్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ ఓయూ పర్యటన నేపథ్యంలో పలువురు విద్యార్థి నేతలను కూడా అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే సీఎం పర్యటన కొనసాగుతోంది. సీఎం పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకసారి అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏమనుకుంటోంది? విశ్వవిద్యాలయం ఉన్నటువంటి ఆ రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థి నాయకులు, విద్యార్థులు అంతా ఏం మాట్లాడుతున్నారో, ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. మనతో పాటుగా కోట శ్రీనివాస్ గారు, ఉస్మానియా విద్యార్థి నేత, కాంగ్రెస్ లీడర్, మనతో పాటు ఫోన్లైన్ సిద్ధంగా ఉన్నారు. కోట శ్రీనివాస్ గారు, ఏంటి ఇలా సీఎం రాబోతున్నారు? 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్ల కాలంలో ఒక ముఖ్యమంత్రి అడుగు పెట్టబోతున్నారు. ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉన్నారు విద్యార్థి సమాజం అంతా కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అధికారిక హోదాలో ఇలా ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం 30 ఏళ్ల తర్వాత, అంటే 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రావడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మరి తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న తర్వాత ఇలా మొట్టమొదటిసారిగా అధికారిక కార్యక్రమాలు, అంటే యూనివర్సిటీలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం చాలా సంతోషంగా. ఇలా విద్యార్థులందరూ కూడా, విద్యార్థి సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు కూడా, అంటే ఒక గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ విద్యార్థి సంఘం మినహాయించి మిగతా అన్ని విద్యార్థి సంఘాలు కూడా వెల్కమ్ పలుకుతా ఉన్నాయి. ఎందుకోసం అంటే యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రావడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొత్తగా ఇప్పుడు 10 కోట్లతోటి భవనాలకు కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఇంకా విద్యార్థుల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అంటే ఫెలోషిప్ సమస్యలు కావచ్చు, అదేవిధంగా బ్లాక్ గ్రాంట్ కావచ్చు, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా మా కళలు నెరవేర్తే అనేటువంటి ఆశాభావంతో విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు రాకను కుట్రపూరితంగా, అంటే రాజకీయ కోణంలో చూసి ఇలా కుట్రపూరితంగా, అంటే వాళ్ళు 10 ఏళ్ల కాలంలో ఏ అభివృద్ధి చేయరు, ఇలా అభివృద్ధి చేయడానికి కోసం ఇలా పరితపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఇలా నిందించడానికి కోసమే ఇలా కుట్రపూరితంగా ఇలా బీఆర్ఎస్ అనేది ఇలా అడ్డుకుంటామని చెప్పింది. కానీ వాళ్ళతో కాని పని అది. ఖచ్చితంగా దాని విద్యార్థి సమాజమే ఆ కంచెలు ఉండవు, కంచెలు తొలగించామని చెప్పి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకోమని చెప్పి గతంలో ప్రమాణ స్వీకారోత్సవం సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే, ఇప్పుడు ఓయూ క్యాంపస్ మొత్తం కూడా కంచెల నిర్బంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్కడ కూడా కంచె నిర్బంధాలు లేవు. యూనివర్సిటీలో ఒక హాస్టల్ దగ్గర మాత్రమే, డి హాస్టల్ నుంచి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో మాత్రమే అక్కడ ఎలాంటి, అంటే సెక్యూరిటీ పరంగా వాళ్ళు పోలీసు వాళ్ళకి సంబంధించినటువంటి విషయం అది వాళ్ళకి సంబంధించిన విషయంలో అక్కడ అంత బందోబస్తు అక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టలేమన్న దాంట్లోకి వెళ్ళి అది బారికెళ్ళని అది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ట్రాఫిక్ కూడా, వాహనాలు కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా ఒక క్రమబద్ధీకరణ చేయడానికి కోసం మాత్రమే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పెట్టినటువంటి దాన్ని ఒక వీడియో తీసేసి వీళ్ళు ఏదో దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి ఇంకో 6 గంటల సేపట్లో రాబోతా ఉన్నారు. భారీ కేడ్లని, తర్వాత కంచెల్ని, మనోజ్ గారు మీరు ఆ వీడియో కేవలం డి హాస్టల్ దగ్గర నుంచి, అంటే ఒక విద్యార్థి నాయకుడిగా, యూనివర్సిటీలో అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకునిగా, అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి నాయకునిగా, నిర్బంధం అంటే ఇది కాదు, బారికేళ్లు, అది వెహికల్ల క్రమబద్ధీకరణ కోసం పెట్టినటువంటి బారికేళ్లను కూడా దాన్ని ఏదో నిర్బంధం అని చూపిస్తే ఎట్లా? ఇలా విద్యార్థులందరూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. అందరూ పాసులు తీసుకున్నారు. విద్యార్థులందరూ కూడా ఇలా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్లు, పీజీ విద్యార్థులు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసం బారులు తిరిగి వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి కోసం మాత్రం, ప్రచారం చేసుకోవడానికి మాత్రమే ఇలా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది తప్పితే దాంట్లో ఎలాంటి నిర్బంధం అనేది లేదంటే యూనివర్సిటీలో స్వేచ్ఛగా ఇప్పటికి బయట వ్యక్తులు కూడా యూనివర్సిటీ నుంచి ఇది దారి అటు నల్లగుంట వైపు, అదే విధంగా ఇటు తార్నాక వైపు ఉంటది, అందరూ పోతున్న రాకపోకలు సాగుతూనే ఉన్నాయి. ఇది కావాల్సుకునే రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి, అంటే అభివృద్ధిని అడ్డుకోవడానికి కోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం చేస్తుంది తప్పితే
ఇలా మిగతా విద్యార్థి సంఘాలు ఎందుకు ఆహ్వానిస్తా ఉన్నారు? ఏఎస్ఎఫ్ గా, ఎస్ఎఫ్ఐ గా, పీడిఎస్యు గా, అదే విధంగా ఏబీపీ కూడా వాళ్ళు కూడా ప్రకటన చేయడం జరిగింది. అంటే అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పుడు వెల్కమ్ పలకాల్సిందే, రాజకీయ కోణంలో వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ పరంగా విమర్శ చేయాలి, రాజకీయ పరంగా చూడాలి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అడ్డుకోవడాలు అనేది సరైనది, సమంజసం కాదనేది కూడా ఈ సందర్భంగా ఒక పరిశోధక విద్యార్థిగా ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకుడు చెప్పదలుచుకున్నాను. థాంక్యూ శ్రీనివాస్ గారు. సో మొత్తం మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చాలా ఉద్రిక్తత పరిస్థితుల మధ్యలో కొనసాగే అవకాశం కనబడుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే అడ్డుకుంటామని చెప్పి కాల్ ఫర్ చేసింది. ఎస్ మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు, మధు దగ్గరికి వెళ్దాం. మధు, సో ఏంటి ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 20 ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి అడుగు పెట్టడం, తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ల తర్వాత మొదటిసారిగా రేవంత్ రెడ్డి అక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా అడుగు పెట్టడంలో డెఫినెట్గా ఆయన చరిత్రలో ఉంటారు. సో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈరోజు విద్యార్థులు ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి పర్యటన ఎలా సాగుతోంది? నిజంగానే ఈ రోజు ఒక అరుదైనటువంటి ఘటన 20 ఏళ్ల తర్వాత అనేటువంటి సిచ్యువేషన్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడేమో తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా నడిచింది. అటు సీమాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ అప్పుడు ఎవరు అడుగు పెట్టడానికి సాహసించినటువంటి సిచ్యువేషన్. అప్పుడు ఆ టైంలో అసలు అగ్నికుండంగా మారి ఉన్నటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమ సమయంలో. ఆ సమయంలో సాధ్యం కాలేదు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కూడా సాహసించలేకపోయారు అట్లాంటి సిచ్యువేషన్ అక్కడికి వెళ్ళడానికి. కొన్ని సందర్భాల్లో అప్పుడు సీఎం గా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ ఒక స్టేట్మెంట్ చేశారు, విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రి వెళ్తేనే ఏదో జరుగుతుంది అనేటువంటి కరెక్ట్ కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు, కానీ వెళ్ళలేకపోయారు. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాదాపు 80 కోట్లతోటి 1200 మంది విద్యార్థులకు ఒక వసతి సదుపాయానికి సంబంధించినటువంటి ఒక హాస్టల్ సంబంధించి పూర్తిగా బిల్డింగ్ నిర్మాణం సందర్భంగా అభివృద్ధి కార్యక్రమానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనకు వెళ్తా ఉన్నారు. కాకపోతే వెళ్తున్న సందర్భంలో ఏం చేస్తున్నారు, ఓయూ పరిధి ఇక్కడి గేట్ నుంచి ఎన్సీసీ గేట్ నుంచి మొదలు పెట్టుకుంటే అటు ఓయూ పోలీస్ స్టేషన్ గేట్ వరకు కూడా మొత్తం ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు, బార్కెట్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ బార్కెట్స్ దాటి రావడానికి వీలు లేకుండా ఏ విద్యార్థి కూడా ఏ హాస్టల్ నుంచి కూడా ఏ క్యాంపస్ నుంచి కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఎంట్రీ నుంచి అభివృద్ధి కార్యక్రమం జరిగేటువంటి హాస్టల్ భవనం దగ్గరికి వెళ్తారు, అక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎగ్జాక్ట్లీ కొద్దిసేపే ఉండి అక్కడ నుంచి డైరెక్ట్ గా ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు పర్యటన సందర్భంగా. కాబట్టి ఎవరు కూడా అనుమతి లేని వ్యక్తులు రోడ్డు దాటి బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భద్రత ఎందుకు కొనసాగుతుంది అనుకోవాలి. అంటే ముఖ్యమంత్రి జనరల్ గా వెళ్తూ ఉంటారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, పబ్లిక్ పార్టిసిపేషన్ ఇంపార్టెంటే. దట్టు తెలంగాణ ఒక ఉద్యమానికి నిలువెత్తు రూపమైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఎందుకు ఇంత నిర్బంధాలు? కేవలమైన అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళాలి, మళ్ళీ అటు నుంచి రావాలి, ఎందుకు ఇటువంటి ఒక ఆంక్షలు? అంటే ఆ ప్రస్తుతం ఏంటంటే ముఖ్యమంత్రి చాలా పర్యటనలో పాల్గొంటున్నారు, మనం చూస్తున్నాం, అనేక కార్యక్రమాల్లో ఉన్నారు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి వీళ్ళంతా ఆందోళన చేస్తా ఉన్నారు విద్యార్థులు. సాధారణంగా ఉద్యమ నేపథ్యం వైపుకుంటుంది, దాంట్లో భాగంగా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వాళ్ళు ఎదురు తిరుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి పర్యటనను సంబంధించి. రీసెంట్ గా అద్దంకి దయాకర్ తర్వాత ఇంకా కొద్ది మందిని కార్నర్ చేశారు వాళ్ళంతా కూడా, స్టూడెంట్స్ అంతా కూడా. సో ఓయూకే వచ్చి ఓయూ ప్రజల్ని, ఓయూ స్టూడెంట్స్ ని మోసం చేసి కాంగ్రెస్ మొన్న ఎన్నికల్లో గెలిచింది. మేము ఇంటింటికి వెళ్లి ప్రజల కాళ్ళ ముక్కి కాంగ్రెస్ కు ఓటేయాలని గెలిపించాము, కానీ వచ్చిన తర్వాత నియామకాలు చేపట్టలేదు, ఏం చేయట్లేదు, పైగా అబద్ధాలు చెప్తా ఉన్నారు. మేము నోటిఫికేషన్స్ ఇస్తామంటే ప్రభుత్వమే లేదు, వద్దు మాకు నోటిఫికేషన్స్ ఇప్పుడు అని విద్యార్థులు అడుగుతున్నారు అనేటువంటి అబద్ధం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు అనే దానిపైన ఓయూ విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు ఈ సిచ్యువేషన్ ని. సో వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, దానికి సమాధానం చెప్పాలి. అప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. 80 కోట్లతో చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు ఏం కొత్త ఏం కాదు. ఓయూలో అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగాయి. కావాలని ఒక పబ్లిసిటీ స్టంట్ చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి. దీన్ని అడ్డుకుంటామనేటువంటిది ఓయూ విద్యార్థులు చెప్తా ఉన్నారు. దాంట్లో అనేక మంది ఉన్నారు, బీఆర్ఎస్యూ ఉంది, బీజేవైఎం ఉంది, తర్వాత ఇంకా ఇతర స్టూడెంట్స్ ఉన్నాయి, జనరల్ గా అని దళిత గిరిజన సంఘాలకు సంబంధించినటువంటి స్టూడెంట్ వింగ్స్ ఉన్నాయి. అందరూ ధర్నా చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో పర్టికులర్ గా ఒక పార్టీ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా అందరూ నిరసన చేస్తా ఉన్నారు. సో వారి నుంచి వస్తున్నటువంటి నిరసనను తట్టుకోవడానికి ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఓయూలో ఈ రోజు నిర్బంధమైనటువంటి ఒక పర్యటన కొనసాగుతుంది అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, స్టూడెంట్స్ కూడా అదే చెప్తా ఉంది. ఎందుకంటే ఎవరిని కూడా బయటికి రానియకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయడం, ఓయూ రోడ్డు ఆశాంతం ఎక్కడి వరకు ముఖ్యమంత్రి పర్యటన ఉందో అక్కడ వరకు గ్రిల్స్ ఏర్పాటు చేయడం, ఎవరు దుంకకుండా కూడా భారీ భద్రత ఏర్పాటు చేయడం అనేటువంటిది
ఈ ధోరణితో ముఖ్యమంత్రి పర్యటన కరెక్ట్ కాదు, సమరసపూర్వకంగా వచ్చినట్టే బాగుండేది. లేకపోతే సాధారణంగా వీసీ అక్కడ వైస్ ఛాన్సలర్ తో ఓపెన్ చేసినా కూడా అయిపోతుంది. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, ముఖ్యమంత్రి ఆయన, ఇంకా కీలక శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భంలో అన్ని శాఖలు నా దగ్గర ఉన్నాయి, అన్ని నేనే అనేటువంటి ధోరణితో అక్కడ ముఖ్యమంత్రి రావడం కరెక్ట్ కాదనేటువంటిది విద్యార్థులు చెప్తా ఉన్నారు. Right. సో సిచ్యువేషన్ అయితే కాస్త ఉద్రిక్తంగా ఉంది. రైట్ మధు, హోల్లో గెట్ బ్యాక్ చెక్ మరొక బ్రేకింగ్ అంతోంది. 20 ఏళ్ల తర్వాత